సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టీఆర్ బిజినెస్. సో ప్రజెంట్ మనం ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిక్కీ క్లినిక్ ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా అడ్రస్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 23/A వినోగ్నా నగర్, నేరేడ్మేట్, మల్కాజ్గిరి, మేడ్చల్. సో మీకు అడ్రస్ డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే క్లియర్ కట్గా అడ్రస్ ఇస్తాను విత్ ద గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆల్సో. మీకు ఏదో డౌట్ ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఎగ్జాక్ట్ అడ్రస్ తెలుసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఎగ్జాక్ట్గా మన సాయి మహేశ్వరి జ్యువెలర్స్ ఆపోజిట్ అండ్ న్యూ ఢిల్లీ డ్రైవ్ షాప్ పక్కనే అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మీ దగ్గర కేవలం 2,000 ఉంటే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో రోజుకి మినిమం 800 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకొని ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఇంకా ఓపిక ఉండి మీతో పాటు ఇంకొక 2-3 కనుక మీరు జాయిన్ చేసుకొని మినిమం బడ్జెట్ ఒక 20 to 30K కనుక మీరు బిజినెస్లో పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా డైలీ 3,000 to 4,000 ఎర్న్ చేయొచ్చు అనమాట. సో నిజంగా ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా ఉండబోతుంది. లోపలికి వెళ్ళిపోదాం. అసలు ఏ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఈ రిక్కీ క్లీనింగ్ వాళ్ళ దగ్గర, అండ్ ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, దీనికి సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మెయిన్గా మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. రైట్, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లోపలికైతే వచ్చేసాం. రిక్కీ క్లీనింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఈ ఇండస్ట్రీకి ఎండి, సో మెయిన్ ఓనర్ అయితే మనతో ఉన్నారు. సో చక్రవర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నిజంగా ఈ ప్రొడక్ట్స్ మార్కెట్లో చాలా బాగా వెళ్తున్నాయి సార్. ఈ మధ్యకాలంలో కొన్ని రివ్యూస్ కూడా చూశాను నేను వీటికి సంబంధించి. సార్ ఇప్పుడు సార్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి అంటే మీరు మాత్రమే డెవలప్ అవ్వకుండా 10 మందికి ఉపాధి కల్పిద్దామని మీ సదుద్దేశం నిజంగా చాలా బాగుంది సార్. అసలు ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అసలు ఎలా ఒకళ్ళు ఇలాంటి మీ ప్రొడక్ట్స్ని వాళ్ళ ప్రొడక్ట్స్గా చేసుకొని ఎలా డెవలప్ అవ్వచ్చు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు చక్రవర్తి అండి. నేను శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ మా కంపెనీ పేరు. నేను కంపెనీ ఎండీని. సో మా బ్రాండ్ పేరు వచ్చి రిక్కీ అండి. సో మా బ్రాండ్ వచ్చి ఇట్స్ అన్ ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ GMP సర్టిఫైడ్ కంపెనీ. మా కంపెనీకి కావాల్సిన లైసెన్సింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు అడిగినట్టు నేను ఒక్కనే డెవలప్ కాకుండా 10 మందికి చూపిన కారణం ఒకటి ఏంటి అంటే, సార్ నేను ఒక్కనే ప్రతి దగ్గర అమ్మలేను. అదే దిస్ ఇస్ చాలా పెద్ద మార్కెట్ అండి. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కానీ, స్కూల్ కానీ, కాలేజ్, లేకపోతే హాస్పిటల్స్, రెస్టారెంట్, ప్రతి దగ్గర క్లీనింగ్ ఐటమ్స్ కావాలి. ఫస్ట్ థింగ్ చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ బ్రాండే అమ్ముడుపోతుంది. బ్రాండ్ అంటే ఏంటండి, లైక్ టీవీలో కనిపిస్తేనే అది బ్రాండ్ అనుకుంటారు. ఒక స్టార్ ఇట్లా అడ్వర్టైజ్ ఇస్తేనే అంతే కదండి. ఇప్పుడు ఒక స్టార్ ఇస్తుండ్రు అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, అదంతా ఏమంటే డబ్బు అది కస్టమర్ దగ్గరికి వచ్చే డబ్బులకి వెళ్ళి వాళ్ళు యాడ్లు చూపించి మళ్ళీ అదే కస్టమర్తో బ్రాండ్ అనిపిస్తున్నారు. అవును. ఇక్కడ మేమేంటి అంటే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది కాకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా డైరెక్ట్ కస్టమర్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక బ్రాండ్ది ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 110 రూపీస్ ఉంది, 1/2 లీటర్. అదే నేను 50-60 రూపీస్కి కూడా ఇవ్వగలుగుతాను. ఎందుకు మనం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు అక్కడ. సో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో ఒక కన్జ్యూమర్కి రీచ్ కానికి మా చేసే ప్రయత్నం ఇది. సో దీంట్లోనే నేను ఒక్కనే మొత్తము సేల్స్ చేయలేను కాబట్టి నేను ఒక 10 మందికి చూపిస్తున్నాను సార్. ఇప్పుడు చాలామంది ఉంటారు సార్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటారు, కానీ ఫస్ట్ థింగ్ వాళ్ళకి థాట్ మైండ్లో ఏమొచ్చేది, ఇండస్ట్రీ అనగానే పెద్ద షెడ్ ఉండాలి, ఒక పొగలు వచ్చే గొట్టాలు ఉండాలి, మిషనరీస్ ఉండాలి. అదంతా కాదు సార్. ఇదేంటి అంటే ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ NIRD అని ఉంటుంది. NIRD వాళ్ళే ప్రతి ఊరికి వెళ్ళేసి ప్రోత్సహిస్తున్నారు. ఏంటి అంటే జాబ్స్ లేవు, ఫస్ట్ థింగ్ మీకు నేర్పిస్తాము, సొంతంగా నేర్చుకొని మీరు ఒక చిన్న ఏమంటారు తెలుగులో మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కుటీర పరిశ్రమ లాగా పెట్టుకొని మీరు 10 మందికి చూపించుకుంటా మీరు ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము ట్రైనింగ్ చేస్తున్నాము సార్. ట్రైనింగ్ ఏంటి అంటే ఫార్ములేషన్ ట్రైనింగ్. ఫస్ట్ థింగ్ ఫార్ములా అనేది ఎవరు నేర్పించారు సార్. మేము ఎందుకు నేర్పిస్తున్నాము అంటే నేను వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఫీజు అనేది ఛార్జ్ చేసి యూనిట్ ఎలా పెట్టుకోవాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మేము ఎట్లయితే రన్ చేస్తున్నామో అలాగే ఒక 10 మందికి
యూనిట్ పెట్టుకొని బిజినెస్ చేయడానికి ఇక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ సార్ చేస్తారు. ఇప్పుడు ట్రైనింగ్లో సార్ వాట్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎలాంటివి ఎవరైనా పర్లేదు సార్ ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఓపిక ఉండాలి సార్ దీంట్లో. ఓకే ఇది ఏంటి అంటే చాలా బిజినెసెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఇవాళ పెట్టినామా ఫ్రమ్ ద డే వన్, అంటే ఇవాళ రేపు ఎల్లుండికి వెళ్ళి నాకు ఇంకా ప్రాఫిట్స్ వచ్చేసేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు. ఈ బిజినెస్ అట్లా కాదు. ఈ బిజినెస్ మనము గ్రో చేసుకునే బిజినెస్. మనము ఒక 6 months to 1 year మార్కెట్లో నిలబడాలి, రైట్? ఇప్పుడు నేను పెడుతూ నా దగ్గర కొబ్బరి రాలే కదా సార్. నేను దీని గురించి నేను మార్కెట్లోకి తిరిగి అడ్వర్టైజ్ చేసుకుంటా, ఓకే చక్రవర్తి గారిది ఇంకో ఇండస్ట్రీ ఉన్నది, ఇక్కడ ప్రొడక్ట్స్ దొరికాయని ఒక 6 months to 1 year కష్టపడితే పేరు వస్తుంది సార్. పేరు వచ్చినాక ఆటోమేటిక్ బిజినెస్ వస్తుంది. అప్పటి వరకు ఓపిక్గా ఆగాలి. సో ఇంకోటి మనము ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అండి దీంట్లో, రిటర్న్స్ బాగుంటాయి. మార్కెట్లో ఎంతోమంది ఉండొచ్చు, కానీ మన మార్కెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఇంకో ఈ కంపెనీ వాళ్ళు 10-15 yearsకి వెళ్ళి ఉన్నారు, వాళ్ళదే బిజినెస్ గ్రో అవుతుంది అంటే వాళ్ళు కూడా ఏదో రోజు మనలాగానే స్టార్ట్ చేసిన వాళ్ళే కదా. అవును సార్. వాళ్ళు అప్పటికెళ్ళి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మార్కెట్ వచ్చింది. సో మనం కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసి మనము ఒక 6 months to 1 year రోజు ప్రతిరోజు మార్కెట్లోకి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఇంకోటి షాప్స్కి అందరు ఏమనుకుంటారు, తయారు చేద్దాం షాప్స్కి వేద్దాం. షాప్కి వేసిన కన్నా ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న యూనిట్ లాగా యూనిట్ పెట్టుకొని బయట ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టుకోండి, పెద్ద బోర్డు పెట్టుకోండి, బయట మీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయండి. రోజు పోతున్న వాళ్ళు ఎంతోమంది చూస్తారు కదా. ఒక కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే షాప్లో కన్నా ఫ్యాక్టరీలో అవుట్లెట్లో నాకు తక్కువ దొరుకుతుంది, ఒక ₹10 తక్కువ కానీ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి కొంటారు. ఇవాళ ఒక 10 మంది కొన్నారేమో, రేపు 100 మంది కొనేటట్టు మనం చేసుకోవాలి. ఇదంతా బిజినెస్ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారా ఇదంతా వేస్ట్, అసలు ఏమంటారు ఈ క్వాలిటీ ఉండయి. ఫస్ట్ థింగ్ ఏమంటారంటే లోకల్ ప్రోడక్ట్. సార్ నేను మీరు అంటున్న మాట నేనైతే యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ బయట ఒక పెద్ద బ్రాండ్తో, నేమ్ చెప్పనప్పుడు ఒక పెద్ద బ్రాండ్తో పోటీ పడుతుందని మాత్రం విన్నాను సార్. నేను ఉన్నది సార్. ఇంకోటి ఏంటంటే నా బ్రాండ్ ప్రతి షాప్లో కనిపించదు, నేను డైరెక్ట్ కస్టమర్కి రీచ్ అవుతున్నాను. కస్టమర్కి ఎలా రీచ్ అవుతున్నామంటే ఇవాళ నా దగ్గర దాదాపు 50 to 60 members రీసెల్లర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ప్రొడక్ట్స్ తీసుకొని ఒక చిన్న కాంబో ప్యాక్ లెక్క చేసి వాళ్ళు కస్టమర్కి అమ్ముకుంటున్నారు. అక్కడ వీళ్ళకి ఒక ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది, కస్టమర్కి కూడా తక్కువలోకి రీచ్ అవుతుంది. ఇప్పుడు షాప్కి వెళ్ళామనుకోండి సార్, మీలాంటి వాళ్ళు 4 రోజులు రోజుకి 10 మంది వస్తారు షాప్కి, మందే ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ ఏమంటారు సార్ పెట్టుబడి అమ్మి నాకు ఇస్తాను, ఇప్పుడు క్రెడిట్ అయిపోతుంది అక్కడ. దానికన్నా మనమే ఒక అవుట్లెట్ లాగా పెట్టుకుని అక్కడికి వెళ్ళి సేల్స్ స్టార్ట్ చేసి మనకి ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఇక్కడ సార్ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎక్కువ కాస్ట్ ఉంది అంటే ఎక్కువ క్వాలిటీ ఉందని అనుకుంటారు సార్. అది జస్ట్ భ్రమ మాత్రమే. బట్ వాళ్ళంతా మార్కెటింగ్కి సంబంధించి, అడ్వర్టైజింగ్ సంబంధించి అంతా బిల్లు కలిపి ఇట్లా తోస్తారని వాళ్ళకి తెలియదు, అమాయక ప్రజలకు అందరికీ కూడా. బట్ మీరు మాత్రం ఇవేమీ లేకుండానే ఒక లో మార్కెటింగ్ ద్వారా సో ప్రజలందరికీ దగ్గర అందుబాటులో చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లు మీరు అందిస్తున్నారు సార్. వాట్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ సార్ అంటే ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఎక్కువ దీంట్లో ఎఫెక్టివ్గా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు సార్? సార్ బిజినెస్ చేద్దామని ఎవరికైతే మైండ్ సెట్ ఉన్నది, ఓకే నేను ఈ బిజినెస్లో గ్రో అవుతాను, నేను కష్టపడతాను అని ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు సార్. అంటే అబౌవ్ 18-20 years ఉన్నప్పుడే వాళ్ళకి ఒక బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అదే చెప్తున్నాను కదా. రిటైర్ అయిపోయేసి ఒక ఇంటీరియర్ ఉండేసి ఒక చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టుకునేటట్టు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మిషనరీ అవన్నీ ఏం అవసరం లేదు సార్, అంతా మనం మాన్యువల్గానే చేయొచ్చు. సో మేము ట్రైనింగ్లో ఏంటి అంటే ఫార్ములేషన్స్ నేర్పిస్తాము, దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా మేము సప్లై చేస్తాం. ఇప్పుడు చాలామంది అంటారు ఎందుకు నేర్పిస్తున్నారు అని. నేను నా బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటున్నాను. నాకేంటి అంటే నేను ఏపీ తెలంగాణలో సేమ్ టైం బెంగళూరులో కూడా నేను ట్రైనింగ్స్ తీసుకున్నారు. సో ఈ 3 states ఒక 100 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చి యూనిట్స్ పెట్టించి వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాను. సో వాళ్ళు గ్రో అయితేనే మేము గ్రో అయినట్టు. ఏదో మనం ట్రైనింగ్స్ ఇచ్చేసినామా మీరు పోయి చేసుకోండి ఇంకా అని కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఎట్లా చేస్తామంటే వాళ్ళు బిజినెస్లో నిలబడేటట్టు మేము చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తే దాంట్లోకి వెళ్ళి మాకు మెటీరియల్ సప్లై చేసి మాకు బిజినెస్ అవుతుంది కదా. సో నా బిజినెస్ సిస్టమ్ అది. ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ సార్ ఇది ఫ్రాంచైజ్ కాన్సెప్టే అనుకోండి సార్. ఇప్పుడు ఫ్రాంచైజ్ కాన్సెప్ట్లో ఎట్లా ఉంటుందంటే కొందరు అంటారు లేదు సార్ మా బ్రాండే కావాలి. సో మీ బ్రాండ్ కావాలంటే మీ బ్రాండ్కి తగ్గట్టు ఏమేమి కావాలో నేను చెప్తాను.
లేదు మీరు ఓన్లీ మా రిక్కీనే మీరు తీసుకుని అక్కడ పెట్టుకుంటా అన్నా కూడా నేను అది ఇస్తాను. అంటే సార్ మీరు కస్టమైజ్ కూడా చేసేస్తారా సార్? ఒకవేళ మేము థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటామండి. కొందరు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, సార్ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కాదు, మాకు మా పేరు మీద కావాలి అంటే వాళ్ళ పేరు మీద చేసేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను 4 కంపెనీస్కి ఆల్రెడీ చేసేస్తున్నాను. కొందరు రెఫరెన్స్ సిస్టమ్ ద్వారా సేల్ చేసుకుంటారు. రెఫరెన్స్ అంటే ఒక ప్యాకేజ్ పెట్టుకుంటారు సార్, ఒక 1000 రూపీస్ 2000 పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు రెఫర్ చేస్తే 100-200 వాళ్ళకి మార్జిన్స్ వస్తాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం ప్రొడక్ట్ చేసేస్తాం. సార్ ఇక్కడ మీ దగ్గర కూడా ఒక 1000 రూపీస్ ఏదో కాన్సెప్ట్ ఉందని విన్నాను. మా దగ్గర కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సార్, అంటే ఈ వీడియో ద్వారా ఏపీ తెలంగాణ ఎక్కడి నుండి అయినా కానీ ఒక 1000 రూపీస్ మన దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళకి మేము డెలివరీ చేస్తాం సార్. ఇక్కడ నుండి హైదరాబాద్, మా కంపెనీ హైదరాబాద్ అండి, హైదరాబాద్కి వెళ్ళి మేము డెలివరీ చేస్తాం. సో ఇట్లా మాకు ఒకవేళ ఫ్రాంచైజీ నెట్వర్క్ పెరిగింది అనుకోండి, ప్రతి ఏరియాలో అక్కడికి వెళ్ళి డెలివరీ అనేది అక్కడికి వెళ్ళి సార్. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది సార్, మీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఎవరన్నా అక్కడ తీసుకునే లోకల్లో వాళ్ళు కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి అట్లా అమ్మితే ఒకవేళ మీ బ్రాండ్కి అట్లా కూడా చేయొచ్చు సార్. అది వాళ్ళకి ఏంటంటే మినిమం ఒక 5000 రూపీస్ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఎన్నో ఉన్నాయి, లాజిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ మేము ట్రాన్స్పోర్ట్లో వేస్తాం, అక్కడ వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ పిక్ చేసుకొని వాళ్ళు రీసేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు హోల్సేల్ షాప్స్ వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ మా దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. సో వాళ్ళకి కూడా సేమ్ సిస్టమ్, వాళ్ళు ఒక్క బాక్స్ అయినా ఇస్తాం సార్. కానీ ఒక్క బాక్స్ అయితే మేము ఏం చెప్తామంటే ఆ ట్రాన్స్పోర్ట్కి ఎంత అయితే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. ఒక 5000 ఆర్డర్ ఉందనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనేది మేము బేర్ చేసేస్తాం. ఓకే 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 సార్. ఇక్కడ మెయిన్గా పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిరుద్యోగంతో చాలా మంది యువత ఉంటున్నారు సార్. సో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ సార్ ఇది? సో వాళ్ళకి ఆపర్చునిటీ అంటే సార్, ఒక మండలానికి ఒక్కరు పెట్టుకున్న ఏపీ తెలంగాణలో 1200 మండలాలు ఉన్నాయండి. ఒక మండలంలో ఎంత లేదన్నా కానీ ఒక 3-4 లాక్ జనాభా అనుకుందాం. అక్కడ వాళ్ళు ఒక 200 మందికి 500 రూపాయలు ప్రొడక్ట్ చెప్పిన అమ్మినా 1,00,000 రూపాయలు వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు. లేదా పర్ డే వాళ్ళకి బైక్ ఉందనుకోండి, నేను చెప్తాను కొన్ని కాంబో ప్యాక్స్ ఉంటాయి, వాళ్ళు ఇంతకు అమ్ముకున్నారనుకోండి మినిమం ఒక 800-1000 రూపీస్ అర్న్ చేయొచ్చు పక్కాగా, ఈజీగా. పక్కా అనేది నేను అదే చెప్తున్నాను, ఏంటంటే వాళ్ళు అమ్మే దాని మీద ఉంటుంది. అదే సార్ వెళ్ళగానే ఎవరు కొనరు, మనం వెళ్తూ ఉంటే ఇవాళ సార్ ఈ 2 అమ్మినాం సార్, దీని మీద మనకు ప్రాఫిట్తోనే అమ్ముతాం. ఇవాళ 2 అమ్మినాము, రేపు 20 ఎట్లా అమ్మాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక కస్టమర్ కూడా పోతూనే కొంటాను ఎవరు రారు కదా, మనం పొద్దున్న నుండి సాయంత్రం దాకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది, దాని మీద మేము ట్రైన్ చేస్తాం. ఓపిక ఉన్నారనుకోండి, ఒకసారి కస్టమర్ మనకు అలవాటు పడిపోతే ఫోన్ చేసి పిలిచి మరీ అడుగుతారు. రైట్ సార్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఒక ప్రైస్ ఉంటుంది సార్ మీ దగ్గర. సో ఇప్పుడు ఎంఆర్పి అంటూ ఒక ప్రైస్ ఉంటుంది, బట్ ఆ ప్రైస్ వరకు అమ్ముకోవచ్చా సార్? ఉంటుందా దానికి? సార్ ఎంఆర్పి వరకు కూడా అమ్ముకోవచ్చు, కానీ ఇవాళ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే మార్కెట్లో మనం కాంపిటీషన్ కూడా చూడాలి. ఇప్పుడు మార్కెట్లో 1+1 కాన్సెప్ట్ ఉన్నది. సో 1+1 ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉన్నది సార్, ఇది ఉన్నది, దీని ఎంఆర్పి వచ్చి 170. ఓకే, ఇది మన 1+1 ఒక కస్టమర్ కి కూడా అమ్ముకోవచ్చు మనం. కస్టమర్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఒక డీలర్, మీ డీలర్ కి ఒక ప్రైస్ ఇస్తాను, మీరు 170కి 2 కస్టమర్ కి అమ్మినా మీకు ప్రాఫిట్ వస్తుంది. అయ్యో, చాలా ప్రాఫిట్ ఉంది సార్. అయితే ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయండి. ఓకే ఓకే. ఇంకా ప్రాఫిట్ అంత ఉంది కదా అని క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అనేది కాదు, ఎందుకంటే క్వాలిటీయే మనకు రేపు డబ్బు సంపాదించి పెడుతుంది. అవును సార్, అవును. అంటే చాలా మంది ఆ భ్రమలో ఉంటారు లేండి సార్, అడ్వర్టైజింగ్ అంతా పెట్టి ఎక్కువగా అమ్మితే దానికి అంత క్వాలిటీ ఉందని ఫీల్ అవుతారు, అంతే తప్ప. సో మీ బ్రాండ్ అనేది బయట మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ సార్. ఇవాళ లోకల్ ప్రొడక్ట్ ని సపోర్ట్ చేస్తేనే లోకల్ ఎకానమీ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు అందరు అనుకుంటారు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, మాక్సిమం ఈ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, మిగతా ప్రాఫిట్ అంటే వాళ్ళ దేశంకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను చేసేది ఏంటి, నా ప్రొడక్ట్స్ ఎంత సేల్ అయితే నాకు ఇప్పుడు నా దగ్గర ఒక 5 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్, నా ప్రోడక్ట్ సేల్ డబుల్ అయింది అనుకోండి, నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. నేను 100 మందికి నేర్పించేది ఏంటి, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఒక్కొక్కరు నాలాగా చేసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కరు 5 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన 500 పీపుల్ ఎంప్లాయ్ అవుతుంటారు అక్కడ. సార్ మీరు 1000 రూపీస్ అని చెప్పింది ఇదేనా, ఈ కాంబోనేనా? ఈ కాంబో అండి. ఇప్పుడు 5 లీటర్స్ లిక్విడ్ డిటర్జెంట్ వస్తుంది మనకు, తర్వాత డిష్ వాష్ వస్తుంది 1 లీటర్, 1 లీటర్ ఫ్లోర్ క్లీనర్ వస్తుంది, 1 లీటర్ టాయిలెట్ క్లీనర్. ఓకే, ఇది మీ ప్రైస్? ఇది నేను కస్టమర్కి ఇచ్చే ప్రైస్. కస్టమర్కి ఇచ్చే ప్రైస్ ఇది
విత్ డెలివరీ అంటే వాళ్ళకి హోమ్ డెలివరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమలాపురం అనుకున్నాం, అమలాపురంలోకి ఎవరికైనా కావాలంటే ఆ బస్ స్టాప్ దాకా వస్తుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు పిక్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సార్, ఇది ప్రీపెయిడ్ ఉంటుంది ఏదన్నా కానీ. లేదా ఎవరికన్నా నమ్మకం కుదరాలంటే కంపెనీకి రమ్మంటాము, వచ్చి ఇది చేసుకోమంటాం. మళ్ళీ ఇదే 1000 రూపీస్లో లోకల్గా ఎవరన్నా సేల్ చేసినా వాళ్ళకి కూడా మేము కమిషన్ అనేది కొద్దిగా చూపిస్తాం. అంటే రీసెల్లర్ లాగా ఓకే. వాళ్ళు మా దగ్గర ఫస్ట్ రీసెల్లర్ కావాలంటే 1000తో ఫస్ట్ పర్చేస్ చేసి మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాం సార్. ఓకే, ప్రతి దగ్గరికి ఇంతకుముందు అన్నట్టు నేను సప్లై చేయలేను కాబట్టి ఆ లోకల్గా ఎవరన్నా డీలర్షిప్ లాగా వచ్చారనుకోండి, సరే ఒక 10 సెట్లు వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఒక 10 సెట్స్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి నాకు కొంచెం కమిషన్ పే చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకే ఓకే. రీసెల్లర్ కూడా ఒక 1000 రూపీస్లోనే వాళ్ళు ఒక రీసెల్లర్ అవుతారు. చాలా చాలా మంచి ఆపర్చునిటీ నిజంగా. చూడండి ప్రొడక్ట్లు ఎంత బాగా ఉన్నాయో, ఎంత క్వాంటిటీయో చూడండి. సో నార్మల్ క్వాంటిటీ అయితే కాదు, సో చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంత సార్? ఇది 5 లీటర్స్ అండి. ఇది 5 లీటర్స్ ఆఫ్ డిటర్జెంట్. 5 లీటర్స్ ఆఫ్ డిటర్జెంట్ ప్లస్ ఇది 1 లీటర్ డిష్ వాష్, ఇది 1 లీటర్ ఫ్లోర్ క్లీనర్, అది 1 లీటర్ టాయిలెట్ క్లీనర్. నైస్. నిజంగా కూడా చాలా గొప్ప ఆపర్చునిటీ అనమాట. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే నిజంగా మీలో ఎవరికైనా అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ స్మాల్ అమౌంట్తో ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకొని ఎలా అయినా మీరంటూ ఒక సొంత బ్రాండ్తో, ఒక సొంత కష్టంతో ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను నిజంగా కూడా. సో వెంటనే మీరు ఏ డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న సార్ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీకున్న ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ అయినా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో సార్ మీరు ఖచ్చితంగా మా వాళ్ళకి హెల్ప్ చేయాలి సార్. డెఫినెట్గా అండి. ఇప్పుడు హెల్ప్ చేద్దామనే దాన్ని హెల్ప్ అన్నాం సార్, బిజినెస్ అంటాము, సపోర్ట్ని నేను హెల్ప్ అంటాను. అదే మీరు నా దగ్గర నేర్చుకున్నాక డెఫినెట్గా నేను చెప్పాను కదా, నా కాన్సెప్ట్ ఏంటి, మీకు సపోర్ట్ చేసి మీరు ఎదుగుతూనే మేము ఎదిగినట్టు. రైట్. సో చూసారు కదా, చాలా చక్కగా మాట్లాడారు సార్ అయితే నిజంగా. సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీని అయితే వెంటనే మీరు అయితే గ్రాప్ చేసుకోండి అనమాట. రైట్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే ఇలాంటి బెస్ట్ వీడియోస్ నేను చేయడానికి నాకు ఆస్కారం ఉంటుందన్నమాట. మీకు అడ్రస్ ఒకసారి మళ్ళీ సార్ చెప్తారు, వినండి. సార్ ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి సార్. ఇది ఒకసారి. సార్ మాది వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో మాది వాయుపురి ఏరియా ఉంటుంది, మల్కాజ్గిరి దగ్గర ప్లస్ సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గర. సో నాకు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి నేను గైడ్ చేస్తాను, ప్లస్ నా లొకేషన్ మ్యాప్ కూడా నేను పిన్ చేస్తాను. ఇప్పుడు సిటీకి వెళ్ళి వచ్చే వాళ్ళకి సైనిక్పురి అంటే తెలుసండి చాలా మందికి. సైనిక్పురికి వచ్చి నాకు వచ్చే ముందు కాల్ చేయండి సార్. ఇది ఎందుకంటే వచ్చేసి ఇక్కడ ఉన్నాము అంటే మేబీ నేను బయట ఉండొచ్చు ఆర్ ఏదో బిజీలో ఉండొచ్చు, వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.